నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? వాక్యం చూసుకుందామా అండి? అందరికీ తెలిసిన వాక్యమేనండి. చూద్దాం రండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనములు. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదండి, తెలిసిన వాక్యమే కదండి. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఏ విధమైన నడవడి కలిగి ఉండాలి అనేది ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది కదా. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే ఆ ప్రేమ మనస్పర్ధలను, కోపతాపాలను, అనుమానాలను దూరం చేస్తుంది. సాధారణంగా భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణం ఒకరి మీద ఒకరు అనుమానాన్ని పెంచుకుని, ఒకరిని ఒకరు అపార్థం చేసుకుని చివరకు విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. ఇది నేటి కుటుంబాల్లో కనిపిస్తున్న దుస్థితి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని చెప్పి ప్రభు ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నారు కదా. కాబట్టి భార్యాభర్తలు అనేవారు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇరువురు కాడికి 2 ఎడ్ల వంటి వారే. కాబట్టి ఇరువురు సమాధానంగా ఉంటేనే ఆ కుటుంబం ఎటువంటి ఒడిదుడుకులకు లోను కాకుండా సాఫీగా నడుస్తుంది. కాబట్టి ఆ విధమైన ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో భర్త చూపించే ప్రేమ భార్యకు ఆదరణ కలిగజేస్తుంది, కొండంత అండగా ఉంటుంది. భార్య చూపించే ప్రేమ భర్తకు అండగా నిలుస్తుంది. ఒకరి పట్ల ఒకరు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ఆ విధమైన నడవడి కలిగిన వారిగా ఉండాలి. భర్త తాగుబోతు మాటిమాటికి భార్యను కొడుతూ ఉండేవాడు. పైపెచ్చు ఇంటిలో తన భార్య ప్రార్థన చేస్తే అస్సలు ఒప్పుకునేవాడు కాదు. ఒకరోజు ఆమె ప్రార్థన చేస్తుంటే బాగా తాగి వచ్చి తన భార్యను చావగొట్టాడు. జుట్టు పట్టుకుని రోడ్డుపైన ఈడ్చుకుంటూ ఊరి బయటకు తీసుకుని వెళ్ళి కూడా కొట్టాడు. ప్రార్థన చేస్తున్నావు కదా, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటున్నావు కదా, అందరి ముందు నిన్ను అవమానపరుస్తున్నాను, చావగొడుతున్నాను, ఏం చేస్తున్నాడు నీ దేవుడు అని ప్రశ్నించాడు ఆ భర్త. అప్పుడు నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టే నీవు నన్ను ఎంతగా గాయపరుస్తున్నప్పటికీ ఇంకా నిన్ను ప్రేమించే మనసు నా దేవుడు నాకు ఇస్తున్నాడు అని ఆ భార్య సమాధానం ఇచ్చిందంట. ఆ మాట విన్నటువంటి ఆ భర్త యొక్క కఠిన హృదయం ఒక్కసారిగా కరిగిపోయింది. నాలాంటి త్రాగుబోతోడిని ప్రేమించే శక్తి నీ దేవుడు నీకు ఇచ్చాడంటే ఆ దేవుడు సామాన్యుడు కాదు అని ఒప్పుకున్నాడు. అటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఆ భార్య చూపించిన ప్రేమ, క్షమ, సహనము తన భర్తను పూర్తిగా మార్చేసింది. మీ కుటుంబం శాంతి సమాధానాలతో, ప్రేమానురాగాలతో ఉండాలంటే ఒక విలువైనటువంటి శక్తి మీ కుటుంబంలో, మీ ఆత్మీయ జీవితంలో ఉండాలి. అదే క్రీస్తుని ప్రేమ. క్రీస్తుని ప్రేమ కలిగిన వారిగా మీరు ఉన్నట్లయితే ఒకరి పట్ల ఒకరు సమాధానమే కాదు, ప్రేమ కలిగిన వారిగా, ఐక్యత కలిగిన వారిగా ఉండగలుగుతారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి ఇరువురు కూడా ఎక్కడా కూడా మీ సమాధానాన్ని కోల్పోకూడదు. మీ దేవుడైన క్రీస్తు మీకు తోడై ఉన్నాడనే నమ్మకం కలిగిన వారిగా మీరు ఉన్నట్లయితే మీరు ఎటువంటి శోధనల గుండా వెడుతున్నా, లేదు ఎటువంటి సమస్యల గుండా వెడుతున్నా ఆయన మిమ్మల్ని దాటిస్తారు. ఆయన మిమ్మల్ని ఆ యొక్క సమస్యల నుండి తప్పించి మీకు జయం అనుగ్రహిస్తారు, మీ పక్షంగా మేలు కలుగజేస్తారు. కాబట్టి మీరిరువురు కూడా కుటుంబ ప్రార్థనలు చేసుకుంటూ కుటుంబం కట్టుకునేటి వారిగా ఉండాలి. బిడ్డల కొరకు కన్నీరు కార్చేటి వారిగా ఉండాలి. భార్యాభర్తలు కూడా ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టేటి వారిగా ఉండాలి. మీరు ఆ విధమైన జీవన విధానం కలిగి నడుచుకున్నట్లయితే ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించటకు సిద్ధంగా ఉన్నారు. ఇరువురు దేవుల్లో నిలిచెడి వారిగా ఉన్నట్లయితే మీరు ఎంతగానో ఆశీర్వదింపబడతారని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉండగా, అదేవిధంగా మీరిరువురు కూడా ఏకాభిప్రాయం కలిగిన వారిగా ఉండాలన్నప్పుడు తప్పు చేసే విషయాల్లో ఏకాభిప్రాయం కలిగిన వారిగా ఉన్నట్లయితే మీరు దీవింపబడరు సరికదా, మీరు నశించిపోయేడు వారిగా ఉంటారు. ఇక్కడ అననీయ సప్పీరా అదే కదా చేశారు. మీ పొలం ఇంతకే అమ్మారా అని చెప్పి పేతురు అడిగినప్పుడు ఏమని చెప్పాడు అననీయ? అవును, ఇంతకే అమ్మామన్నాడు. అంటే అక్కడ అబద్ధం చెప్పాడు. తన పొలం తాను అమ్ముకున్నాడు. ఎంతకు అమ్ముకున్నాడు అనేది తన ఇష్టం. కాబట్టి తాను ఇంతకు అమ్ముకున్నాను అని చెప్పొచ్చు. అదేవిధంగా తాను దేవునికి ఏమి ఇవ్వదలుచుకున్నాడో అదే ఇవ్వచ్చు. దానిలో అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు, మోసగించాల్సిన అవసరమే లేదు. ఆ విధమైన నడవడి అతడు కలిగి ఉండటాన్ని బట్టి అతడు నశించిపోయాడు. కొంతసేపటి తర్వాత సప్పీరా వచ్చింది. ఆమె కూడా భర్త ఏ విధమైన సమాధానాన్ని ఇచ్చాడో ఆమె కూడా అదే విధమైన సమాధానం ఇవ్వటం బట్టి వారిరువురు ఏకీభవించి అబద్ధాలు ఆడటాన్ని బట్టి ఆ యొక్క విషయంలో వారు ఏకాత్మ కలిగిన వారిగా ఉండటాన్ని బట్టి వారిరువురు నశించిపోయారు. కాబట్టి
చెడు విషయాలలో మీరు ఏకాభిప్రాయం కలిగిన వారిగా ఉండకూడదు. ఒకరి చెడును ఒకరు ఖండించడి వారిగా ఉండాలి. ఆ యొక్క దోషముల కొరకు, పాపముల కొరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడి వారిగా ఉండాలి. ఒకరి యొక్క పాపాన్ని ఒకరు ప్రోత్సహించుకునే వారిగా ఎంత మాత్రం ఉండకూడదండి. ఒకరి కొరకు ఒకరు నిలవాలి. ఏ విషయంలో? మంచితనములో, సమాధానములో నిలిచేడి వారిగా ఉండాలి. ఆ విధముగా ఒకరినొకరు ప్రోత్సహించుకోగలగాలి. దేవునిలో నిలవాలి, కొనసాగాలి. మాదిరికరమైన జీవితాలను జీవిస్తూ కుటుంబాన్ని కట్టుకుంటూ ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ నశించిపోయే జీవితాన్ని జీవించేడి వారిగాను, లేదా ఒకరితో ఒకరు సమాధానం కోల్పోయి విడిపోయేడి వారిగాను ఉండక దేవుని నామములో కుటుంబాలను కట్టుకునేడి వారిగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.